పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలములోని 24వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 24వ ఆదివారం రోజున తల్లి శ్రీ సభ ప్రతి సంవత్సరము సెప్టెంబర్ నెల 14వ తారీఖున కొనియాడేటువంటి పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ రోజున ప్రభు అనే దేవుడు మనందరితో బైబిల్ గ్రంథం నుండి 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుంచి 9వ వచనం వరకు. రెండవ పఠనము ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనం వరకు. సువార్త పఠనము యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము నుంచి 17వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవం గూర్చి కొద్దిసేపు బైబిల్ గ్రంథాన్ని ఆధారము చేసుకుని ధ్యానం చేద్దాం. సిలువ లేనిదే క్రైస్తవునికి ఉనికి లేనే లేదు. మనమందరము మన అనుదిన జీవితంలో మన దేహం మీద సిలువ గుర్తును ముద్రించుకుంటాము. పని ప్రారంభించే ముందు సిలువ గుర్తును మన దేహం మీద ముద్రించుకుంటాము. పని ముగిసిన తర్వాత సిలువ గుర్తును మన దేహం మీద ముద్రించుకుంటాము. భుజించే ముందు, భుజించిన తర్వాత కూడా సిలువ గుర్తును మన దేహం మీద ముద్రించుకుంటాము. సిలువను మన గృహాలలో ప్రతిష్ఠించుకుంటాము. సిలువను మన దేవాలయం పైన పెడతాము. సిలువను మన దేవాలయంలో కూడా మనం పెడతాము. సిలువను సమాధుల మీద కూడా మనం పెడతాము. సిలువను మన ఉంగరాల మీద మనం ధరిస్తాము. సిలువను మన మంగళ సూత్రాల మీద మనము ధరిస్తాము. సిలువను మన మెడలలో మనము ధరిస్తాము. ఈ విధంగా సిలువ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకని ఈ సిలువ మన జీవితంలో ఒక భాగం అయిపోయిందంటే, ఈ సిలువనే యేసుక్రీస్తు ప్రభు ఒక ఆయుధముగా చేపట్టి సాతానుని ఓడించి యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువ మీద తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించడం ద్వారా అది మన రక్షణ ఆయుధముగా మారింది. ఈ సిలువ మన రక్షణ ఆయుధముగా మారింది కనుక ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ సిలువ ఒక భాగం అయిపోయింది. అందుకని తల్లి శ్రీ సభ సెప్టెంబర్ నెల 14వ తారీఖున ఈ పరిశుద్ధ శిలువ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చరిత్రను మనము గమనించినట్లయితే 3 కారణాల చేత ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తారీఖున ఈ పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవాన్ని తల్లి శ్రీ సభ కొనియాడుచున్నది. ఈ చారిత్రాత్మక 3 కారణాలని
ఇప్పుడు మనం కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. కాన్స్టంటైన్ చక్రవర్తి మొదటి క్రైస్తవ చక్రవర్తి. ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క తల్లి పేరు పునీత హెలెనా. ఈమె 326వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు మరణించినటువంటి ఆ పవిత్ర స్థలానికి వెళ్ళి, ఆ పవిత్ర స్థలములో యేసు ప్రభు మరణించినటువంటి సిలువను కనుగొనాలి అని చెప్పి యాత్ర చేసింది. అందులో భాగంగా యేసుక్రీస్తు ప్రభు మరణించినటువంటి ఆ ప్రదేశంలో త్రవ్వకాలను మొదలుపెట్టినప్పుడు ఆ త్రవ్వకాలలో 3 సిలువలు బయటపడ్డాయి. అయితే ఈ 3 సిలువలలో ఏది యేసు ప్రభుని సిలువ అనేది ఆమెకు తెలియదు. లూకాసు వార్త 23వ అధ్యాయము 32-33 వచనాలలో కలువరి గిరిపై యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయనకు కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు సిలువ వేయబడ్డారు. అందుకనే ఆ త్రవ్వకాలలో ఆ 3 సిలువలు బయటపడ్డాయి. మరి ఈ 3 సిలువలలో యేసుక్రీస్తు ప్రభు ఏ సిలువ మీద మరణించారో తెలియదు. కాబట్టి ఆ 3 సిలువలను తీసుకొచ్చి రోగముతో బాధపడుచున్నటువంటి ఒక స్త్రీని తాకటం మొదలుపెట్టారు. మొదటి సిలువతో ఆ స్త్రీని తాకినప్పుడు ఆ స్త్రీలో ఎటువంటి చలనం లేదు, ఎటువంటి మార్పు లేదు. తర్వాత 2వ సిలువతో కూడా ఆమెను తాకారు. అయినప్పటికీ ఆమెలో ఎటువంటి చలనం లేదు, ఎటువంటి మార్పు లేదు. తర్వాత 3వ సిలువతో కూడా ఆమెను తాకారు. ఆమెను తాకినప్పుడు వెంటనే అద్భుత రీతిలో, ఎవరు ఊహించినటువంటి రీతిలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆమె సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందింది. ఆనాటి నుండి ఆ సిలువ యేసు ప్రభు మోసిన సిలువని, ఆ సిలువ మీదే యేసుక్రీస్తు ప్రభు మరణించారు అని చెప్పి వారు గ్రహించి నమ్మారు. ఈరోజు పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడటానికి చారిత్రాత్మక మొదటి కారణం ఇది. ఇప్పుడు మనం 2వ కారణాన్ని మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు సిలువపై మరణించినటువంటి ఆ ప్రదేశానికి గుర్తుగా, యేసుక్రీస్తు ప్రభు సిలువపై మరణించినటువంటి ఆ సిలువను భద్రపరచటానికి గుర్తుగా ఆ ప్రదేశంలో హోలీ సెపుల్కర్ అనేటువంటి దేవాలయాన్ని నిర్మించి సెప్టెంబర్ నెల 13వ తారీఖున 335వ సంవత్సరంలో ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. దాని తర్వాత సెప్టెంబర్ 14వ తారీఖు 335వ సంవత్సరము నుండి ఈ పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడటం ప్రారంభించారు. ఈ హోలీ సెపుల్కర్ అనే దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించినటువంటి ఈ కారణంగా ఈ పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడటం జరుగుతుంది. ఇది 2వ కారణం. ఇప్పుడు మనం 3వ కారణాన్ని తెలుసుకుందాం. 614వ సంవత్సరంలో పర్షియన్లు లేదా పర్షియన్ల రాజు అయినటువంటి 2వ క్రోసోస్ అనే రాజు యెరూషలేము మీద దాడి చేసి
వారి స్వాధీనములో ఉన్నటువంటి పవిత్ర శిలువను వారు దోసుకుని వారి దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. 628వ సంవత్సరంలో పర్షియన్ రాజు నుండి బైజెంటైన్ చక్రవర్తి హిరాక్లియస్ యేసు ప్రభుని శిలువను ఘనముగా వారి మీద యుద్ధము చేసి వారిని ఓడించి ఆ శిలువను యెరూషలేముకి తీసుకుని వచ్చారు. ఈ సంఘటనను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తారీఖున ఆనాటి నుండి పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడటానికి పైన మనము చెప్పుకున్నటువంటి 3 కారణాలు ఒక కారణమైనప్పటికీ ఈ పండుగలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఈ శిలువలో యేసు ప్రభువు మానవాళిపై చూపించిన ప్రేమ ప్రధానమైనటువంటి కారణం. యేసు ప్రభుని ప్రేమను తెలుసుకోవటానికి ఈ పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతుండగా ఈ పరిశుద్ధ శిలువ నీకు, నాకు, ఈ మానవాళికి ఇచ్చేటువంటి 5 సందేశాలను గురించి ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యేసు ప్రభుని పరిశుద్ధ శిలువ దేవుని ప్రేమకు సంకేతం. ఈ శిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాలని ఆయన ప్రేమిస్తున్నాడు అని క్రియ రూపములో చూపించాడు. శిలువ మీద యేసు ప్రభు తన ప్రాణాన్ని మానవాళి రక్షణ కోసం అర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోవటం అనేటువంటిది ఈ లోకపు దృష్టిలో అది పెద్ద ఓటమిగా అనిపించిన యేసుక్రీస్తు ప్రభు ఈ శిలువ మీద మరణించడం ద్వారా నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమిస్తున్నాడు అని నిరూపించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఈ లోకమున ఎవడునూ లేడు అని యేసు ప్రభు అంటున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించెను అని. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనములో ప్రభు మనతో ఇలా అంటున్నాడు, మనమందరము పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెను కదా, ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు అని. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు తన శిలువ ద్వారా, శిలువ మరణము ద్వారా, శిలువలో తన రక్తాన్ని చిందించడం ద్వారా నిన్ను, నన్ను, మన అందరినీ ప్రేమిస్తున్నాడు అని నిరూపించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని 2 ఉదాహరణల ద్వారా మనము తెలుసుకుందాం. నెంబర్ 1, తల్లి తన పసిబిడ్డకు ప్రాణం పోయటానికి పురిటిలో మరణము వరకు వెళ్ళి తన బిడ్డకు జీవం ఇస్తుంది, ప్రాణాన్ని పోస్తుంది. తల్లిలాగానే యేసుక్రీస్తు ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమిస్తున్నాడు అని నిరూపించటానికి ఆయన శిలువలో
తన రక్తాన్ని చిందించాడు, సిలువలో తన ప్రాణాన్ని మన రక్షణ కోసం అర్పించాడు. నెంబర్ 2, సైనికుడు యుద్ధ భూమిలో తన దేశం కోసం, తన దేశ ప్రజల కోసం ప్రాణాన్ని అర్పించినట్లే యేసుక్రీస్తు ప్రభు నీ కోసం, నా కోసం, ఈ మానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ శిలువ విజయానికి దారి. యేసు ప్రభు శిలువపై మరణించడం ద్వారా పాపాన్ని ఆయన ఓడించాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించడం ద్వారా ఈ లోకపు సాతానుని శిలువలో యేసుక్రీస్తు ప్రభు ఓడించాడు. యేసుక్రీస్తు ప్రభు పాపముపై, సాతానుపై విజయాన్ని సాధించాడు. కనుక శిలువ అనేది ముగింపు కాదు, శిలువ అనేది ఓటమి కాదు, శిలువ అనేది అంతము కాదు, కానీ శిలువ అనేది విజయానికి నాంది. శిలువ అనేది మన పునరుత్థానానికి నాంది. శిలువ అనేది మన పవిత్ర జీవితానికి నాంది. కారణం, శిలువ పైన యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా, రక్తాన్ని చిందించడం ద్వారా విజయాన్ని సాధించాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 23-24 వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఈ విషయాన్ని ఓ చిన్న ఉదాహరణ ద్వారా మనము తెలుసుకుందాం. విత్తనము చెట్టుగా మారాలంటే ఆ విత్తనం చెట్టుగా మారే ముందు ఆ విత్తనం భూమిలో పడాలి. ఆ విత్తనం చెట్టుగా మారే ముందు ఆ విత్తనం భూమిలో నశించాలి. ఆ విధముగానే మానవాళి రక్షణ కోసం, మానవాళి పునరుత్థానం కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ పరిశుద్ధ శిలువ మీద తాను మరణించాడు. నెంబర్ 3, యేసుక్రీస్తుని పరిశుద్ధ శిలువ మనకి జీవాన్ని ఇస్తూ ఉంది. కంచు సర్పము వైపు చూచిన వారు మరణించటానికి బదులుగా బ్రతికినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువు శిలువ వైపు చూచిన వారు నశించటానికి బదులుగా జీవిస్తారు, స్వస్థతను పొందుతారు. మనము మన శ్రమలలో, మనము మన రోగాలలో యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ శిలువను ముద్దాడాలి. మనము మన శ్రమలలో, మనము మన శోధనలలో, మనము మన రోగాలలో యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ శిలువను మనం ముద్దాడినప్పుడు మన స్వస్థతను పొందుతాం, ధైర్యాన్ని పొందుతాం, బలాన్ని పొందుతాం, మనము జీవాన్ని, నిత్య జీవాన్ని పొందుతాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని మనం చిన్న ఉదాహరణ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భయంకరమైన మనకు మరణాన్ని తీసుకువచ్చే ప్రమాదకరమైనటువంటి వ్యాధి నుండి, రోగము నుండి రోగిని నయం చేయటానికి వైద్యుడు రోగి మీద నొప్పితో కూడిన, బాధతో కూడిన, భయముతో కూడినటువంటి ఆపరేషన్ని చేస్తాడు. ఆ భయంకరమైన వ్యాధి నుండి ఆ రోగిని నయం చేయటానికి నొప్పితో, బాధతో, భయంతో కూడినటువంటి ఆపరేషన్ చేసి ఆ వ్యక్తికి జీవాన్ని పోస్తాడు. అలాగే మానవాళిని పాపమనేటువంటి ఆ భయంకరమైనటువంటి రోగము నుండి నయము చేసి జీవం పోయటానికి ఆ భయంకరమైన ఆ బాధను ఆ శిలువపై అనుభవించి
సిలువ మీద రక్తాన్ని చిందించి మానవాళికి ఆయన జీవాన్ని పోశాడు. నెంబర్ 4, క్రీస్తు ప్రభుని పరిశుద్ధ సిలువ మన రక్షణకు మూలము. పాపము వలన మానవ జాతి దేవుని నుండి వేరు చేయబడింది. పాపం అనేటువంటి అడ్డు కూడా మానవునికి దేవునికి మధ్యన ఉంది. ఆ అడ్డుగోడను తొలగించటానికి యేసుక్రీస్తు ప్రభు చేపట్టినటువంటి ఆయుధమే ఈ పరిశుద్ధ సిలువ. ఈ పరిశుద్ధ సిలువను ఆయుధముగా చేపట్టి ఈ పరిశుద్ధ సిలువ మీద ఆయన తన రక్తాన్ని చిందించి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారా, ప్రాణాన్ని అర్పించడం ద్వారా మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి పాపపు అడ్డుగోడను తొలగించాడు. నరుణ్ణి దేవునితో సఖ్యపరిచాడు. సిలువపై తన ప్రాణాన్ని ఆయన అర్పించడం ద్వారా మానవులను తన సొంతం చేసుకున్నాడు. తన రక్తము అనేటువంటి వెలను ఇచ్చి మానవాళిని తన సొంతం చేసుకున్నాడు. తన ప్రాణాన్ని అనేటువంటి వెలను అర్పించి మానవాళిని తన సొంతం చేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 19-20 వచనాలలో ఈ విషయాన్ని మనం చదువుతూ ఉన్నాము. సిలువ అనేది ప్లస్ ఆకారములో ఉన్నటువంటి 2 కొయ్య ముక్కలు కాదు, చెక్క ముక్కలు కాదు. ఈ సిలువ యేసు ప్రభు అర్పించినటువంటి బలికి ఇది బలిపీఠం. ఈ బలిపీఠం మీద నుండే ఆయన మనందరినీ రక్షించాడు. ఈ సిలువ ఈ రీతిగా మనందరి రక్షణకు మూలమైంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ సత్యాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక రోజున తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. కుమారుడు ఆడుతూ పాడుతూ ఒక అందమైన ఖరీదైన వస్తువును పగలగొట్టాడు. అయితే పగలగొట్టినటువంటి ఆ వస్తువు ఖరీదును చెల్లించటానికి ఆ పిల్లవాడికి స్తోమత లేదు, డబ్బులు లేవు. అయితే అక్కడ నుండి ఆ శిక్షను తప్పించుకుని మరలా స్వతంత్రుడిగా బయటికి తన ఇంటికి రావాలంటే తన తండ్రి ఆ యొక్క ఖరీదును చెల్లించాలి. అప్పుడు ఆ తండ్రి కుమారుడు చేసినటువంటి ఆ తప్పిదానికి పగలగొట్టినటువంటి ఆ వస్తువు యొక్క ఖరీదును తండ్రే స్వయంగా చెల్లించి తనకు రావాల్సినటువంటి శిక్షను తొలగించి ఆనందంగా సంతోషంగా తన ఇంటికి తీసుకుని వచ్చినట్లే ప్రభువు కూడా సిలువపై మరణించడం ద్వారా పాపము వలన మనకు రావాల్సినటువంటి మరణం అనేటువంటి శిక్షను తొలగించి ఆయన మనకు నిత్య జీవితాన్ని ఇచ్చాడు. ఈ సత్యాన్ని ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనములో మనము చదువుకుంటున్నాము. నెంబర్ 5, యేసు ప్రభుని పరిశుద్ధ సిలువ మానవాళికి పాప క్షమాపణ. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభువు సిలువ మీద మానవాళి పాపపు భారాన్ని మోశాడు. సిలువ మీద నుండి మానవాళిని ఆయన క్షమించాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని మానవాళిని ఆ సిలువ నుండి ఆయన క్షమించాడు. సిలువను చూచినప్పుడు దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమించాడో మనకి అర్థమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ సత్యాన్ని మనము 2 ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. నేరము మోపబడి చెరసాలలో శిక్షణ అనుభవిస్తున్నటువంటి కుమారుణ్ణి చూడటానికి తరచుగా వెళ్ళేటువంటి తల్లిని ఒక్కసారి గమనించండి. అధికారులు, శత్రువులు, ప్రత్యర్థులు, చివరికి లోకమంతా కూడా తన కుమారునికి వ్యతిరేకంగా ఉన్నా
తల్లి మాత్రం కుమారుని పక్షాన నిలబడుతుంది. తల్లి మాత్రం కుమారుని పక్షాన ఉంటుంది. తల్లికి మాత్రం కుమారుని పట్ల ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది. కుమారుని తల్లి ప్రేమిస్తూనే ఉంటుంది. సిలువ పైన దేవుని హృదయం కూడా ఈ తల్లి లాంటి హృదయమే. మానవాళ్ళు పాపము చేసి దేవునికి దూరమైనప్పటికీ దేవుని ప్రేమ తరిగిపోలా. దేవుని ప్రేమ మానవాళి పట్ల పెరిగింది. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నట్లు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. కనుక దేవుని ప్రేమ మన పట్ల క్షమాపణ కలిగినటువంటి ప్రేమ. ఆ ప్రభువు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.